हरे कृष्ण माता जी सन प्रभु जी स्तनवत प्रणाम। लेट अस डू मंगलाचरण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। श्रीमद भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much, Mataji and Prabhuji, for joining this Upa session. సో నిన్న క్లాస్లో మనం 6.24 అండ్ 25 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసాము. సో ఈరోజు 6.26 అనేది చూడడానికి ట్రై చేద్దాం. శ్లోక షేర్ చేస్తాను. నా తర్వాత రిసైట్ చేయండి. యతో యతో నిశ్చలతి
యతో యతో నిశ్చలతే యతో 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 నిచ్చలతి యతో యతో నిశ్చలతి యతో 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 చరతి మనశ్చంచలమస్థిరం 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 తతస్తతో నియమ్యైతత్ తతస్తతో నియమ్యతే తతస్తతో నియమ్యైతత్ తతస్తతో నియమ్యతే ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మన్యేవ వశం నయేత్ యతో యతో నిశ్చలతి మనః చంచలమస్థిరం యతో 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 నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ తతస్తతో నియమ్యతే ఆత్మన్యేవ వశం నయేత్ తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ తతస్తతో నియమ్యతే ఆత్మన్యేవ వశం నయేత్ మొత్తం శ్లోక చదువుదాం యతో యతో నిశ్చలతి మనః చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్ యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యతే ఆత్మన్యేవ వశం నయేత్ ఓకే, అనువాదం ఎవరైనా చదువుతారా? సరోజ మాతాజీ అనువాదం చదవండి. నేను చదువుతాను. సరోజ హరే కృష్ణ మాతాజీ మాతాజీ. అనువాదం చదవండి. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచటి నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు గొని రావలను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ భాష్యం చదవరా? హరే కృష్ణ మాతాజీ దండోత్పన్నం. కృష్ణ భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. చంచలత్వము అస్థిరత్వము మనస్సు యొక్క స్వభావములు. కానీ ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనస్సును నియంత్రింపవలెను. మనస్సు అతనిని నియంత్రింపకూడదు. మనస్సును నియంత్రించినవాడు తద్వారా ఇంద్రియములను కూడా నియంత్రించువాడు గోస్వాము లేదా స్వామి అనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియంత్రింపబడేవాడు గోదాసుడు లేక ఇంద్రియ దాసుడని పిలువబడును. ఇంద్రియముల వలన కలిగే సుఖ పరిణామము గోస్వామి ఎరుగును. కనుకనే ఆధ్యాత్మిక ఆనంద భావనలో అతని ఇంద్రియములు హృషికేశుని, ఇంద్రియములకు ప్రభువైన శ్రీకృష్ణుని సేవయందు నెలకొని ఉండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో శ్రీకృష్ణుని సేవించుటయే కృష్ణ చైతన్యం అనబడును. ఇంద్రియములను పూర్తిగా అధీనములోనికి తెచ్చుకొనుటకు ఇది ఏ ఉత్తమ మార్గము. అది ఏ యోగాభ్యాసపు అత్యున్నత పరిపూర్ణత్వమైన స్థితి. దీనికి మించినది మరొకటి లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇది ఇంపార్టెంట్ శ్లోకాస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శ్లోకాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది మనకి అష్టాంగ యోగ అనే ధ్యాన యోగ చాప్టర్ లో వచ్చినప్పటికీ కూడా ఇది మనం కంప్లీట్ గా భక్తి యోగాకి రిలేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనస్సు యొక్క స్థితి అనేది చెప్తున్నారు ఇక్కడ. సో చంచలత్వము అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచ్చటి నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు కొనిరావలెను. సో ఇక్కడ స్ట్రైట్ అవే చెప్తున్నారనమాట. కృష్ణ మనల్ని డిజైన్ చేసిన సృష్టికర్త చెప్తున్నారు. సో ఈ జగత్తు గురించి ఏం చెప్తారు చెప్పండి కృష్ణ? గుర్తుందా? ఈ జగత్ ఎటువంటి ప్లేస్ అని చెప్తారు కృష్ణ? దుఃఖాలయం అశాశ్వతం. ఎగ్జాక్ట్లీ. సో దుఃఖాలయం అశాశ్వతం అని ఎవరైతే సృష్టికర్త ఉన్నారో ఆయనే చెప్తున్నారు. అలానే మనల్ని సృష్టించిన సృష్టికర్త కృష్ణ ఏమంటున్నారంటే మన మనస్సు గురించి చంచలత్వము అస్థిరత్వము అనేవి మనస్సు యొక్క నేచర్. సో నీ నేచరే అలా ఉంటుంది. నీ మనస్సు ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటుంది. ఒక విషయం నుండి ఒక విషయం, ఒక విషయం నుండి ఒక విషయం అనేది పరిగెత్తడం అనేది దాని నేచర్, దాని నైజం అనమాట. సో నువ్వు అటువంటి మనస్సుని కలిగి ఉన్నావు. ఏం చెప్తున్నారు? మానవుడు దానిని అచ్చటి నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు కొనిరాగలను.
సో మానవులు చేయాల్సిన పని ఏంటి అంటే అట్లా చంచలంగా ఉండే మనస్సును పట్టి తీసుకొచ్చి మనస్సుని నిగ్రహించి ఆత్మ వశమునకు తీసుకొని వచ్చే స్టేజ్కి తీసుకెళ్ళాలి అంటున్నారు అనమాట బేసిక్గా. చెంచలము అన్న పదానికి అర్థం ఏంటి తెలుసా? ఫ్లిక్కరింగ్ అన్నమాట. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. సో మనకి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లల్ని కూడా మనం చెంచల అని పిలుస్తూ ఉంటాం. ఓకే. చిన్న పిల్లలు ఒక చోట కూర్చోబెడితే అక్కడే కూర్చొని ఉంటారా? చెప్పండి. మాతాజీ. మాతాజీ. లేదు. వాళ్ళు పెట్టిన చోట కాకుండా తిరుగుతూనే ఉంటారు. అక్కడ నుండి వేరే రూమ్‌కెళ్తూ ఉంటారు, ఇంకో రూమ్‌కెళ్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ కూర్చో స్థిరంగా అంటే వాళ్ళని మనం కూర్చోబెట్టలేమనమాట. సో మనస్సు స్థితి కూడా అంతే అన్నమాట. మనం మనస్సు స్థితిని ఎప్పుడు బాగా స్ట్రగుల్ అనేది అబ్జర్వ్ చేస్తాం చెప్పండి? ఏం చేస్తున్నప్పుడు? జపం చేస్తున్నప్పుడు జపం చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. చాంటింగ్ చేస్తున్నప్పుడు మనస్సు అస్సలు నిలవదు. నువ్వు నామం పైన ఫోకస్ చేయంటే ఏం చేస్తది? చిన్న పిల్లాడిలాగా అక్కడికి పరిగెడుతూనే ఉంటుంది. సో మోస్ట్‌లీ మన మనస్సు ఎక్కడికి పరిగెడుతుంది అంటే భౌతిక విషయాల వైపు పరిగెడుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ పరిగెత్తే నేచర్ అనేది మనస్సుకి ఉన్నది. సో మనం ఎప్పుడైనా కంప్లెయింట్ చేసామనుకోండి, నా మనస్సు నిలవట్లేదు అని. దట్ ఈస్ ఫైన్. మనస్సు నిలవకుండా ఉండేలాగే కృష్ణ డిజైన్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఆల్రెడీ ఉన్న డిజైన్‌ని మనం స్పెషల్‌గా చెప్పడంలో ఏం లేదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? సెకండ్ లైన్‌లో చెప్పారు కదా! దాన్ని పట్టి లాక్కొచ్చి మనం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుండాలి. మన దగ్గర ఉన్నది ఈ ప్రయత్నం మాత్రమే అన్నమాట. వెళ్ళిపోవడం అనేది మనస్సు నేచర్. చిన్న పిల్లాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. సో వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఇప్పుడు ఫైర్ ఉంది. ఫైర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడనుకోండి. పొయ్యి వెలిగించాం మనము. ఎంతసేపు పొయ్యి దగ్గరికి వస్తున్నాడనుకోండి, బాబుని ఏం చేస్తాం? మళ్ళీ తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్‌లో పెడతాం. మళ్ళీ తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్‌లో పెడుతూనే ఉంటాం ఎన్ని సార్లు వచ్చినా గాని. సో మనం చేయాల్సిందేంటి? చిన్న పిల్లాడు మంట దగ్గరకొస్తున్నాడు అని చెప్పడం అనేది కాదు. మంట దగ్గరికి వస్తున్నా కూడా తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్ ప్లేస్‌లో పెట్టడం అనేది మనం చేయాల్సిన పని. సో మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది అనేది కామన్. ప్రతి ఒక్కరికి జరిగిద్ది. జపం చేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్సు వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. యావరేజ్‌గా ఐ ఆహ్, ఐ రఫ్‌లీ రిమెంబర్ మనకి డైలీ ఐ థింక్ 40,000-60,000 థాట్స్ వస్తాయనుకుంటా. రఫ్‌లీ నాకు ఈ నంబర్ అట్లా ఐడియా ఉంది. రోజుకి మనకి 40,000 నుండి 60,000 ఆలోచనలొస్తూ ఉంటాయంట. అండ్ ఈ ఆలోచనలనేవి బాగా పీక్‌గా ఎప్పుడొస్తాయంటే మనకి జపం చేస్తున్నప్పుడే వస్తూ ఉంటాయన్నమాట. సో ఎట్లా వస్తాయంటే ఎప్పుడు గుర్తురాని విషయాలు గూడా మనకి జపంలోనే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఒకటి మాత్రమే చేయగలం. మన చేతిలో ఉంది ఏంటంటే లాక్కు రావడం, మనస్సుని నామం పైన పెట్టడం. లాక్కు రావడం, మనస్సుని నామం పైన పెట్టడం. ఇదొక్కటే మనం చేయగలమన్నమాట. అయితే మరి నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఈ విషయంలో అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా భౌతికమైన స్తరంలో మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామనుకోండి, సక్సెస్ వస్తేనే మన ప్రయత్నానికి ఒక విలువుంటుంది. అవునా కదా? ఒక కాంపిటీషన్‌లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాల్యూ ఇస్తారా? ఎవరైతే విన్నర్, రన్నర్ అప్ ఇట్లా వస్తారో వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉంటుందా? విన్న వాళ్ళకే. విన్ అయిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది. కానీ కృష్ణ లెక్కలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు విన్ అవుతున్నావా లేదా అనేది సెకండరీ. కానీ నువ్వు ప్రయత్నం చేస్తూ నా పైన ఆధారపడుతున్నావు చూసావా? ఆ విధంగా నువ్వు విన్ అయిపోతున్నట్లే అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. సో స్పిరిచ్యువల్ వరల్డ్‌లో లెక్కలన్నీ వేరుగుంటాయి. నువ్వు విన్ అయ్యావా? మనస్సుని జయించేసేసావా? ఇదంతా కృష్ణ చూడరు. మనస్సుని జయించడానికి నువ్వు ప్రయత్నం పెడుతున్నావా? నా కృప నీకు దొరికేస్తుంది. నువ్వు ప్రయత్నం పెట్టడం వరకే మన చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే అది మనం సిన్సియర్‌గా చూపిస్తున్నామో, కృష్ణని మనం అట్రాక్ట్ చేసేస్తామనమాట. సో, ఇంత కష్టమైన మనస్సుని నాకు తెలుసు మనస్సుని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి. ఈవెన్ అర్జున కూడా చెప్తారు. అంత గొప్ప యోధుడు ఏమంటారు తెలుసా? మనస్సుని నేను కంట్రోల్ చేయలేను కృష్ణ. వీచే గాలిని ఇటువైపు నుండి ఇటువైపు వీస్తుంటే, పోనీ నన్ను ఇటువైపు నుండి ఇటువైపు వీచేలా చేయమంటావా? అది నేను ప్రయత్నం చేస్తాను గానీ, మనస్సుని కంట్రోల్ చేయడం అనేది నాకు చేత కాని పని కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తారు తెలుసా? అభ్యాస యోగేన ప్రయత్నం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. సో, మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కార్ డ్రైవింగ్ చేస్తున్నామనుకోండి. ఇనీషియల్‌గా చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకోవాలి. మనం కళ్ళతో ఫ్రంట్ చూస్తూ ఉండాలి. సైడ్ ఇటు మిర్రర్స్ చూస్తూ ఉండాలి. కాలుతో మనం బ్రేక్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఒక చేత్తో గేర్ రాడ్ అనేది మనం ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఒక కాలుతో యాక్సిలరేటర్, క్లచ్ ఇవన్నీ ఆపరేట్ చేస్తూ ఉండాలి. సో, ఇనీషియల్‌గా కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి? కళ్ళు, ఒక చెయ్యి, ఇంకో చెయ్యి, ఒక కాలు, ఇంకో కాలు అన్నీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తేనే కార్ డ్రైవింగ్ అనేది చేయగలుగుతాం.
కొంచెం మిస్‌బ్యాలెన్స్ వచ్చినా గానీ మనకి కార్ ఆగిపోవడం గానీ, ఎవరినో ఒకళ్ళని గుద్దేయడం గానీ, ఏదో ఒకటి కార్‌కి ఏదో డెంట్ పెట్టేయడం గానీ, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. కానీ స్టార్టింగ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, ప్రాక్టీస్ చెయ్యగా ఒక 6 మంత్స్, 1 ఇయర్ పాటు డైలీ కార్ తీస్తూ ఆయన ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు? పక్కన వ్యక్తితో మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ చేసేస్తుంటారు. సాంగ్స్, కీర్తన్స్ వింటూ కార్ డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. యెస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్ ఈ స్థితికి ఎలా వచ్చారు చెప్పండి? ప్రాక్టీస్ వల్లనా కాదా? ప్రాక్టీస్ వల్ల. ఒకవేళ ఆ వ్యక్తి ఇనీషియల్‌గానే ఇదంతా ఎవరు చేస్తారు? 2 కళ్ళు ఇన్వాల్వ్ చేయాలి, 2 చేతులు ఇన్వాల్వ్ చేయాలి, 2 కాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. నా వల్ల కాదు ఇదంతా అని చెప్పి వదిలిపెట్టేసామనుకోండి, వచ్చేస్తుందా కార్ డ్రైవింగ్? రాదు మాతాజీ. రాదు. అస్సలు. సో, ప్రయత్నం చేయడమే మన దగ్గరుంది. ఆ ప్రయత్నం అండ్ ఆ ప్రాక్టీస్‌లోనే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుందనమాట. జపంలో కూడా అంతే. నేను ఇవాళ కంట్రోల్ చేయలేకపోతున్నా మనస్సుని, నా వల్ల కావట్లేదు అంటే, మన దగ్గరున్నది కేవలం ఒకటే. ఏంటి అంటే ప్రాక్టీస్ చేయడం. ఎవ్రీడే సాధనని ఇవాళైనా నేను కృష్ణని అనుభూతి చెందుతానేమో అని ఆ సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటాం చూసారా? ఆ ప్రాక్టీస్ బిల్డ్ అయ్యి ఏదో రోజు పర్ఫెక్షన్‌కి వెళ్ళిపోతామనమాట. కానీ కార్ డ్రైవింగ్ వచ్చినంత ఈజీగా మైండ్‌ని కంట్రోల్ చేస్తానని చెప్పలేం గానీ, ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ టైమ్. ఎన్నో ఏళ్ళు పడతది మన మనస్సుని కంట్రోల్ చేయాలంటే. అండ్ దాంతో పాటు ఏమైద్దంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జపంతో పాటు మన డీలింగ్స్ కూడా కరెక్ట్ అవుతూ ఉండాలనమాట రోజులో. సో, మనకి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. ఈ 3 వెళ్తూ ఉండాలంట జీవితంలో. సో, జీవదయ ప్రతి ఒక్క జీవి పైన మనకి ఒక కంపాషన్, ఆ కరుణ అనేది ఉంటూ ఉండాలి. నామరుచి, నామరుచి ఎప్పుడొస్తది అంటే, జీవదయ, వైష్ణవ సేవ కరెక్ట్‌గా చేస్తూ ఉంటే నామరుచి వచ్చే స్థితి ఉంటదనమాట. సో, వైష్ణవ సేవ ఎప్పుడు చేయగలుగుతాం చక్కగా? జీవదయ, నామరుచి అనేదొస్తూ మనం నామంలో సిన్సియర్‌గా ఉండే కొద్దీ వైష్ణవ సేవ చేయగలుగుతూ ఉంటాం. సో, నామరుచి, వైష్ణవ సేవ ఎప్పుడైతే మనం సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, జీవుల పైన దయ అనేది వస్తూ ఉంటుందనమాట. ఈ 3 ఇంటర్‌లింక్డ్ అనమాట. సో, బేసిక్‌గా మనం జపం సరిగ్గా అవ్వాలంటే, ప్రతి ఒక్కరితో మన డీలింగ్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. వైష్ణవులకు సేవ అనేది చేస్తూ ఉన్నప్పుడు, నామంలో రుచి అనేది భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. సో, డెఫినైట్‌లీ మనస్సుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయమే. కానీ ఒకటి మాత్రమే మార్గం. ఏంటి అంటే ప్రాక్టీస్, అభ్యాసం. సో, మన చాంటింగ్‌లో గూడా సిన్సియారిటీ వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోవడం ప్రాబ్లమ్ కాదు. వెళ్ళిపోవడం డిజైన్. తీసుకురావడం అనేదే మనకి ప్రాబ్లమ్. మనం ఎక్కడ ఆగిపోతామంటే, నా మనస్సెళ్ళిపోతుంది అని చెప్పడంలోనే ఆగిపోతాం. ఇట్ ఈస్ మెంట్ టు గో. అది వెళ్ళడం అనేదే దాని నేచర్. నువ్వు స్ట్రగుల్ పెట్టి తీసుకొస్తున్నావా లేదా? ఇది మన చేతుల్లో ఉంటుందనమాట. ఒకవేళ మనం లాక్కొచ్చి మనస్సుని ఇక్కడ ఫోకస్ అనేది చేయగలుగుతున్నామా? దెన్ ఏదో రోజు పర్ఫెక్షన్ వచ్చేస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మనస్సుని ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళని గోస్వామి అంటారనమాట. మనస్సుని, ఇంద్రియాల్ని. ఇంద్రియాలన్నిటికి రాజు ఎవరు తెలుసా? కృష్ణుడు ఋషికేశుడుగా అందుకే పిలుస్తాం అసలు. బేసిక్‌గా మనస్సు మనకి 5 ఇంద్రియాలుంటే వీటిని రూల్ చేసేది మనస్సనమాట బేసిక్‌గా. ఓకే. ఈ ఇంద్రియాలు, మనస్సుని మనం భగవంతుని వైపు తిప్పామనుకోండి, అప్పుడే వీటిని మనం సక్రమంగా కంట్రోల్ చేయగలుగుతాం. అందుకనే మనం దాస్‌గా ఉంటామనమాట ఇప్పుడు మనం. అంటే ఏంటి అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలలో మనకి 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు కలుస్తుంది. అందుకని మనకి కృష్ణ చెప్తారు గదా! సో, ఈ 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు కలిసి 6 ఇంద్రియాలతో ఇక్కడ మానవుడు కర్షతి ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని చెప్పి భగవంతుడు చెప్తాడు ఒక శ్లోకాలో. సో, ఈ 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సుని ఎవరైతే వీటి బానిసైపోయారనుకోండి. ఇప్పుడు మనం భక్తి మార్గంలో లేము అంటే ఎట్లా ఉంటామంటే జనరల్‌గా మనస్సు చెప్పిందే నా కోరిక అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఇంద్రియాలు ఏవైతే కోరుతూ ఉంటాయో అవి తీర్చడమే నా జీవిత గమ్యం అని చెప్పి భావిస్తూ ఉంటాం. ఇంతకన్నా ఏమన్నా స్పెషల్‌గా భావిస్తామా? నో నో మాతాజీ. మాతాజీ. సో, మనస్సు ఏదైతే కోరుతుందో అది తీర్చడంలోనే నాకు ఆనందం వస్తుంది అనుకుంటూ ఉంటాం. ఇంద్రియాలు ఏవైతే అడుగుతూ ఉంటాయో అవి అనుభవించడంలోనే నా రియల్ హ్యాపీనెస్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కాబట్టి, ఇక్కడ ఏమవుతామంటే ఇటువంటి స్థితిలో మనము ఇంద్రియాలు ప్లస్ మనస్సుతో వాటికి 6 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం దాసులం అయితామనమాట. సో, ఇంద్రియాలు, మనస్సు ఏదైతే చెప్తే దానికి వెళ్తూ ఉన్నామనుకో మీకు చారియట్ ఎగ్జాంపుల్ గుర్తుందా? రథం ఎగ్జాంపుల్. ముందు 5 గుర్రాలు ఏంటి చెప్పండి?
రథం ఎగ్జాంపుల్ గుర్తుందా మన భగవద్గీత? ఇంద్రియాలు అంటే పగ్గాలేంటి? మనస్సు ఆత్మ మనసు పగ్గాలు పగ్గాలు మనస్సు మాత్రం. పగ్గాలు మనస్సు. దానిపైన కూర్చున్న మనస్సు. డ్రైవర్ ఎవరు? ఆత్మ మాతాజీ. డ్రైవర్ ఎవరు? ఇంటెలిజెన్స్. బుద్ధి. ఎగ్జాక్ట్లీ, బుద్ధి. లోపలున్న ప్యాసింజర్ ఎవరు? ఆత్మ. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ భగవద్గీత. ఓకే, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పగ్గాలు ఏంటి అంటే ఆత్మ అంటున్నాం, డ్రైవర్ ఎవరు అంటే ఆత్మ అంటున్నాం, అట్లా కన్ఫ్యూజ్ అయిపోకూడదు మనం. దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్. మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇట్లా సింపుల్ కాన్సెప్ట్స్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇవే మనం కన్ఫ్యూజ్ అవుతున్నామంటే వి షుడ్ మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎక్కడ నేను తప్పెళ్తున్నాను, ఇంత చిన్నవి నాకు ఎందుకు గుర్తుండట్లేదు అని. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి చిన్నవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ 5 గుర్రాలు, 5 ఇంద్రియాలు, పగ్గాలనేవి మన మనస్సు, అక్కడ కూర్చునే డ్రైవర్ అనేవాడు మన బుద్ధి, లోపల ఉన్న ఆత్మ ప్యాసింజర్ అన్నమాట. అయితే ఇప్పుడు జనరల్ గా ఇట్లా రథం పైన ఉన్నప్పుడు గుర్రాలు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడం అనేది మన గమ్యస్థానానికి చేరుస్తుందా? ప్యాసింజర్ ఏదైతే చెప్తే అటు వెళ్తే గమ్యస్థానానికి వెళ్తామా? సెకండ్ ప్యాసింజర్ ప్యాసింజర్ చెప్పింది వెళ్తే మనం గమ్యస్థానానికి వెళ్తాం. కానీ భక్తిలో లేనప్పుడు ఏమైతే తెలుసా, ప్యాసింజర్ అనేవాడు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా మనకు తెలియదు. ప్యాసింజర్ అంటే ఎవరన్నాను? ఆత్మ. ఆత్మ ఉంది. ఆత్మని మనం తన గమ్యస్థానానికి చేర్చాలి అన్న విషయం మనకు తెలుస్తుందా? తెలియదు. సో ప్యాసింజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్యాసింజర్ చెప్పేది ఏందో మనం వినాలి. ప్యాసింజర్కి ఏం కావాలో తెలుసుకొని అటువైపు ప్యాసింజర్ ని మనం తీసుకెళ్ళాలి. ఈ శరీరం అనే రథం. మొత్తం ఆ రథం ఏంటి తెలుసా? ఈ శరీరం. అర్థమవుతుందా? మన ఇంద్రియాలు అనేవి గుర్రాలు, మనస్సు అనేది పగ్గము, బుద్ధి అనేది డ్రైవర్, ఆత్మ అనేది ప్యాసింజర్. అయితే మొత్తం ఆ రథం ఏంటి? మన శరీరం. Exactly. మన శరీరాన్ని వాడుకొని ఆత్మని తరింపజేసుకునేలాగా వెళ్ళాలి అనే విషయం మనకి తెలియదు. సో మనకి ఎంతసేపు ఏమవుతుంది అంటే, నా కళ్ళేం కోరుకుంటున్నాయి, దాన్ని నేను చూస్తున్నానా లేదా? నా చెవులేం కోరుకుంటున్నాయి, దాన్ని నేను వింటున్నానా లేదా? నా నోరేం కోరుకుంటుంది, దాన్ని నేను తింటున్నానా లేదా? సో నా చర్మం ఏం కోరుకుంటుంది, దానికి ఆ సంస్పర్శ నేను ఇస్తున్నానా లేదా? నా మనస్సు ఏదైతే కోరుకుంటుందో, ఈ 5 ఇంద్రియాలకి రాజు మనస్సు కదా. సో నా మనస్సు ఏదైతే చెప్తుందో అది నేను చేస్తున్నానా లేదా అని అనుకుంటే, ప్యాసింజర్ చెప్పింది వింటున్నామా, గుర్రాలు చెప్పింది వింటున్నామా మనం? గుర్రాలు చెప్పింది ఇంద్రియాలు. సో దానివల్ల అట్లా వెళ్ళిపోతే గమ్యస్థానానికి వెళ్ళగలుగుతామా? బేసిక్ గా వెళ్ళలేము అనమాట. సో అందుకనే అటువంటి స్థితిలో మనల్ని ఏమంటారు తెలుసా? గోదాస అంటారు. గో అంటే ఏంటి అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు చెప్పినట్లుగా మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం గోదాస్ గా ఉంటాం అన్నమాట. మనం జనరల్ గా ఎవరి దాసు అవ్వాలి? మనం జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. కానీ ఎటువంటి స్థితిలో ఉంటామంటే, భౌతికంగా ఉన్నప్పుడు, మనం ఈ భవబంధనాల్లో ఉన్నప్పుడు ఎటువంటి దాసులుగా ఉంటామంటే, మనం మన ఇంద్రియాలకి దాసుడుగా ఉంటాం అన్నమాట. ఓకే, అండ్ భక్తి చేసే కొద్దీ, భగవంతుని గురించి వినే కొద్దీ, సాధన చేసే కొద్దీ ఏమైందంటే ఇంద్రియాలని జయించే స్థితికి వెళ్తాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతాం తెలుసా? మనము గోస్వామి అవుతాం. గోస్వామి అంటే అర్థం చెప్పండి మీరు. ఇప్పుడు గోదాస అంటే తెలుసుకున్నారు కదా. గోస్వామి అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలని ఋషికేశుని సేవలో ఉంటుంది. ఇంద్రియాలని నియంత్రించగలిగే స్టేజ్ కి వెళ్ళిన వారిని మనం గోస్వామి అంటాం అనమాట. అయితే గోదాస నుండి గోస్వామికి వెళ్ళాలి అంటే మధ్యలో ఎవరిని మనం ఆరాధించాలి, ఎవరిని పెట్టాలి తెలుసా? గోవిందుణ్ణి పెట్టాలి. గోవిందుణ్ణి పెట్టాలి బేసిక్ గా. గోవింద అంటే అర్థం ఏంటి తెలుసా? రిషికేశ, గోవింద, వీటికి అర్థం ఏంటి తెలుసా? గోవింద అంటే వన్ హూ గివ్స్ ప్లెజర్ టు అవర్ సెన్సెస్. మన ఇంద్రియాలకి ప్లెజర్ ఇచ్చేవారు గోవిందుడు. రిషికేశ అంటే అర్థం ఏంటి అంటే మన ఇంద్రియాలకి స్వామి రిషికేశుడు. సో గోదాస స్థితి నుండి గోస్వామి స్థితికి వెళ్ళగలగాలి అంటే మధ్యలో గోవిందుణ్ణి తీసుకురావాలి. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఈ గోదాస ఒక్కసారి ఆ పాయింట్ అది మాత్రం, గోదాస స్థితిలో మనం ఇంద్రియాలకి దాసులుగా ఉంటాం. గోదాస నుండి గోస్వామిగా అంటే ఇంద్రియాలను జయించిన వారిగా వెళ్ళే స్థితికి మనం చేరాలి అంటే
మధ్యలో గోవిందుడిని తీసుకురావాలి, రిషికేశుడిని తీసుకురావాలి. రిషికేశుడు మన జీవితంలో ఉన్నారు, రిషికేశుడిని గోవిందుడిని మనం పట్టుకున్నాము అంటే ఇంద్రియాలను జయించగలిగిన శక్తి ఆ గోవిందుడు మనకిస్తారు. ఎందుకంటే గోవిందుడు అనేవాడు ఇంద్రియాలన్నిటికీ కూడా ప్లెజర్ ఇచ్చేవాడు, రిషికేశుడు అనేవాడు ఇంద్రియాలన్నిటికీ కూడా స్వామి అన్నమాట. సో మనం అటువంటి స్వామిని పట్టుకున్నాము అంటే మన ఇంద్రియాల పైన జయించగలిగే శక్తి మనకు వస్తుంది. ఇంద్రియాలంటే గుర్తుపెట్టుకోవాలి, పంచ ఇంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ 6 కలిపి ఇంద్రియాలు అని చెప్పి చెప్తున్నాం మనం. ఓకే, ఇటువంటి ఇంద్రియాలకి దాసుడైన వారి ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? ఒకే కుటుంబంలో దాసుడు ఉన్నాడు, స్వామి ఉన్నాడు, చెప్పగలరా ఎవరైనా? ప్రహ్లాదుడు కరెక్ట్, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనమాట. సో తండ్రి ఏమో గోదాసుడు, కొడుకేమో గోస్వామి అనమాట. సో హిరణ్యకశ్యపుడు అనుకుంటాడనమాట, ఇంత పెద్ద వరం పొంది నేను మొత్తం ముల్లోకాలని జయించాను అనుకుంటూ ఉంటాడు. కానీ యాజ్ లాంగ్ యాజ్ మన ఇంద్రియాలని మనం జయించలేమనుకోండి, ముల్లోకాలు జయించినా కూడా వ్యర్థమే. అంత వరం పొందిన హిరణ్యకశ్యపుడు చనిపోవడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి? హార్డ్లీ 5 years, అవునా కదా? ప్రహ్లాద్ మహారాజ్ పుట్టక ముందు, ప్రహ్లాద్ మహారాజ్ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు వరాలన్నీ పొందాడు. ప్రహ్లాద్ మహారాజ్ 5 ఏళ్ల వయస్సులో నరసింహస్వామి వచ్చి హిరణ్యకశ్యపుడిని చంపేశాడు. సో మొత్తం ముల్లోకాలకి అధిపతి అయ్యాడు, తన ఇంద్రియాలకి దాసుడిగా ఉన్నాడు. కేవలం 5 ఏళ్లలో భగవంతుడితో సంహరింపబడ్డాడు. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, మొత్తం ప్రపంచం హిరణ్యకశ్యపుడి చేతుల్లో ఉంది. హిరణ్యకశ్యపుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అదే నడుస్తుంది. ముల్లోకాలను జయించిన వాడు తనకి శత్రువుగా ఉన్నప్పటికీ కూడా తన ఇంద్రియాలని గెలవడం వల్ల, ఎందుకు గెలిచాడు ప్రహ్లాద్ మహారాజ్? ఎవరిని పట్టుకోవడం వల్ల గెలిచాడు? గోవిందుని పట్టుకోవడం వల్ల. సో రిషికేశుడిని, గోవిందుని పట్టుకోవడం వల్ల తన ఇంద్రియాలను గెలిచాడు. చుట్టూ ఎంత స్ట్రగుల్, ఎంత సఫరింగ్ నడుస్తూ ఉన్నా చెక్కు చెదరలేదు ప్రహ్లాద్ మహారాజ్. సో ఎలా పాసిబుల్ అయింది చెప్పండి ఇది? తన ఇంద్రియాలను తను జయించాడు కాబట్టి ప్రపంచాన్ని జయించినట్లే. మనం ఏమనుకుంటామంటే ప్రపంచాన్ని జయిస్తేనే నేను గొప్ప అనుకుంటాం. నిజంగా ప్రపంచాన్ని జయించాలి అనుకునేవాడు ఫస్ట్ వేటిని జయించాలి తెలుసా? ఈ ఇంద్రియాలని జయించాలి. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని మనం జయించాలి. మన మనస్సుని మనం జయించాలి. ఇది జయించామనుకోండి, ప్రపంచాన్ని మనం జయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రపంచం మన చెప్పు చేతుల్లో ఉన్నట్లే అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచం అంటే బయట ఎక్కడో లేదు, ప్రపంచం అంటే మన మనస్సులో ప్రపంచాన్ని చూసే దృష్టికోణంలోనే ప్రపంచం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అగ్రీ చేస్తారా? సో ఎప్పుడైతే దీన్ని మార్చామో ప్రపంచం మారిపోతుంది. ఎస్జిఆర్ లో మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక నాన్న వాళ్ళ పాపకి ఒక చిన్న పజిల్ ఇస్తారనమాట. సో వాళ్ళ పాప ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న వచ్చి కదిలిస్తూ ఉంటుంది. నాన్న నాకు అది చెప్పు, నాకు ఇది చెయ్యి, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం, అది ఇది అని కదిలిస్తుంది. కానీ వాళ్ళ నాన్నకి పేపర్ చదవడం అంటే చాలా ఇష్టం అనమాట, న్యూస్ పేపర్ చదవడం. సో ఈ పాపని ఏదో విధంగా నేను ఎంగేజ్ చేయాలి కొంచెం సేపు, అప్పుడే నేను ఈ న్యూస్ పేపర్ చదవగలను అని చెప్పి అనుకొని ఆ పాపకి ఏం చెప్తారంటే ఒక పజిల్ ఇస్తారనమాట. పజిల్ ఇచ్చి ఇందులో ప్రపంచ చిత్రపటం ఉంది, దీన్ని మొత్తాన్ని నువ్వు సెట్ చెయ్యి, సెట్ చేశాక నా దగ్గరికి తీసుకొనిరా అని చెప్పి చెప్తారనమాట. సో ప్రపంచ చిత్రపటం సెట్ చేయాలంటే ఆ పాపకి ఎంతసేపు పడుతుంది చెప్పండి? చాలా టైం పడుతుందా లేదా? టైం పడుతుంది. సో వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే, ఈ పాప ఎలాగో సెట్ చేసే లోపు నేను హ్యాపీగా న్యూస్ పేపర్ మొత్తం పైనుండి కింద దాకా చదివేయచ్చు, నాకు టైం దొరుకుతుంది అని చెప్పి ఇస్తాడనమాట. అయితే ఆ పాప సరే నాన్న నేను సెట్ చేస్తానని చెప్పి అలా పక్కకెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వస్తుంది అనమాట. సెట్ చేసేసాను, అయిపోయింది అని చెప్పి తీసుకొస్తుంది. ఎలా సెట్ చేసేసావు ఇలాగా 5 నిమిషాల్లో? నేను కనీసం ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా చదవలేదు అని చెప్పి వాళ్ళ నాన్న ఒక షాకింగ్ గా చూస్తారనమాట. సో ఆ పాప ఏం చెప్తుందంటే, నాన్న ఇటైతే మొత్తం ప్రపంచ చిత్రపటం ఉంది, కానీ ఇటైతే ఒక మనిషి మొహం ఉంది. సో మనిషి మొహం సెట్ చేయడం ఎంత ఈజీనా కదా చెప్పండి? కళ్ళు ఎక్కడ ఉంటాయి, ముక్కు ఎక్కడ ఉంటుంది, నోరు ఎక్కడ ఉంటుంది, చెవులు ఎక్కడ ఉంటాయి, హెయిర్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఈజీగా తెలుసు. సో మనిషి మొహం సెట్ చేయడం ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఈజీనా కదా? ఈజీయే. సో బేసిక్ ఏం చేస్తుందంటే ఆ పాప ఇటుపక్క సెట్ చేయకుండా ఇటుపక్క సెట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇటుపక్క సెట్ చేయడం వల్ల ఏమైపోయింది, ఇటుపక్క మనకి ప్రపంచం ఏదైతే ఎక్కడెక్కడ ఏ పీసెస్ అయితే పెట్టాలో ఆ పీసెస్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోయాయి అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు తెలుసా? మనం ఎప్పుడు కూడా ఇటుపక్క సెట్ చేయాలనుకుంటూ ఉంటాం.
సో ప్రపంచం మారాలి, మా ఇంట్లో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అని చెప్పి ఇటు పక్క సెట్ చేయాలని చూస్తూ ఉంటాం. జీవితాంతం ప్రయత్నం చేసినా ఇటు సెట్ చేయలేం. మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఇటు మార్చడం నా వల్ల కావట్లేదు, కానీ సింపుల్ వే ఉంది. ఏంటి తెలుసా? ఇటు పక్క సెట్ చేయడం అనేది నా చేతిలో ఉంది. ఇటు పక్క సెట్ చేయడం అంటే ఎవరిని సెట్ చేయడం చెప్పండి? మనమే మారాలి. మనల్ని మనం మనం మార్చుకోవాలి. మనస్సుని మనల్ని మనం మనల్ని మార్చుకుంటే, మనల్ని మనం మార్చుకోవడం అంటే ఏంటి చెప్పండి? మన మనస్సుని మనం సెట్ చేయగలిగామంటే ఆటోమేటిక్ గా ప్రపంచం అనేది సెట్ అయిపోయింది అనమాట. చిన్న లాజిక్ మనం మిస్ అయిపోతాం అనమాట. ఎంతసేపు కూడా వాళ్ళు బాలేదు, వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు నాతో ఇలా చేశారు, వీళ్ళు నాతో ఇలా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఒక్కటే సింపుల్ విషయం తెలుసా? వీ కెనాట్ చేంజ్ ఎక్స్టర్నల్ వరల్డ్. బయట ప్రపంచాన్ని మనం చేంజ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం మనందరి చేతిలో ఉంది. ఎవ్రీవన్ ఇన్ దిస్ క్లాస్, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఏంటి తెలుసా? మన మనస్సుని మనం సెట్ చేయడం. అయితే ఈ మనస్సుని సెట్ చేయడం ఆ పాప సెట్ చేసినంత 5 నిమిషాల్లో పని కాదు మన జీవితంలో. ఈ మనస్సుని సెట్ చేయాలి అంటే మనస్సుకి అధిపతి అయిన భగవంతుణ్ణి పట్టుకుంటేనే సెట్ చేయగలుగుతాం. భక్తి లేకుండా మనస్సుని సెట్ చేయడం అంటే మనస్సుకి దాసుడైపోవడం మనం. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన శత్రువు ఎవరో కాదు, మన అన్‌కంట్రోల్డ్ మైండే మన శత్రువు. మనం ఎప్పుడూ అనుకుంటాం నా శత్రువులు బయటున్నారు అని. కానీ ద ఓన్లీ ఎనిమీ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ అవర్ అన్‌కంట్రోల్డ్ మైండ్. మన శత్రువు ప్రతి క్షణం మన పైన దాడి చేస్తూ ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో కాదు, మన నియంత్రణ లేని మన మనస్సు అన్నమాట. అటువంటి మనస్సుని జయించినప్పుడే ప్రపంచాన్ని జయించిన వాళ్ళం అవుతాం. గోస్వామి అని ఎవరినంటారు తెలుసా? ప్రపంచాల పైన యుద్ధాలు చేసి జయించిన వాళ్ళని కాదు. నిజమైన యుద్ధం లోపల ఉన్న మనస్సుతో, ఇంద్రియాలతో, మన యొక్క అనర్థాలతో చేసి ఎవరైతే జయించారో హీ ఈస్ ద పర్ఫెక్ట్ గోస్వామి అన్నమాట. అటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఆస్కారం ఉంది. నువ్వు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి భగవంతుడు ఏమైనా ఆపుతారా భక్తిలో? అండి ఆపరు మాతాజీ. ఆపరు. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో నా మనస్సుని నేను సెట్ చేసుకోవడానికి భగవంతుడు నాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఒక్కటే చేయాల్సింది ఏంటి అంటే నేను దాంట్లో సిన్సియర్గా ఉండాలి. మనస్సుని సెట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ లింబ్ ఏంటో చెప్పండి భక్తిలో? జపం. మనస్సుని మెకానికల్ గా ఏది సెట్ చేయలేదు. భౌతికంగా నేను మంచి ఇన్స్పిరేషనల్ క్లాస్ వింటాను, నేను నా మనస్సుని సెట్ చేసుకుంటాను అంటే మేబీ ఆ విన్నంత కొంచెం సేపు ఉంటది, కానీ ఇమీడియట్ గా మనస్సు దానికి యాంటీటోడ్ అనేది రెడీ చేస్తుంది అనమాట. యాంటీటోడ్ అంటే ఏంటి అంటే ఒక దానికి విరుగుడు అనమాట. సో ఇప్పుడు మంచి క్లాస్ విని మనం మనస్సుని సెట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం, కానీ మనస్సు ఏం చేసేస్తుంది తెలుసా? ఇంతలోపు దీనికి విరుగుడు మందు తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి ఇవన్నీ నీకు వర్కౌట్ అవ్వవు, ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి, వాళ్ళు చెప్పిందంతా నీకు చేయడానికి అని చెప్పి ఒక ఇమీడియట్ గా థాట్స్ అనేవి తీసుకొస్తాయి అనమాట. కానీ విరుగుడు లేకుండా ఉన్నది ఏదన్నా ఉందా మనస్సు తయారు చేయలేంది అంటే కేవలం హరినామం మాత్రమే. హరినామాన్ని బ్రేక్ చేయడం అనేది మనస్సుకి చేతగాని పని. ఎందుకంటే హరినామం మీ ప్రపంచంలోదా చెప్పండి? తెలుసా మీకు? గోలోకేర ధన హరినామ సంకీర్తన అంటారు. గోలోక నిధి ఏంటి అంటే హరినామం అంటారు అనమాట. సో ఈ హరినామం, హరే కృష్ణ మహామంత్రం అనేది గోలోకం నుండి వచ్చింది. ఈ లోకంలోది కాదు ఈ హరినామం, గోలోకం నుండి వచ్చింది. సో ఆధ్యాత్మికమైన దాన్ని భౌతికమైనది ఎప్పటికైనా ఛేదించగలదా? నో మాతాజీ. మాతాజీ. మన మనస్సు భౌతికమైంది ఏదైనా కానీ ఛేదించగలదు, కానీ మన మనస్సు ఎప్పుడు ఆధ్యాత్మికమైన దాన్ని ఛేదించలేదన్నమాట. అందుకే హరి కథ విన్నా, హరినామం వింటున్నా, హరి సేవ చేస్తున్నా, వైష్ణవులతో ఉండి వారి సాంగత్యం తీసుకుంటున్నా మనస్సుకి మనం చెక్ పెడుతున్నట్లు అనమాట. వీటన్నిటిలో ఇంకా టాప్ మోస్ట్ ఏంటి అంటే జపం అనమాట. జపం చేస్తున్నాము అంటే మనః త్రాయతే ఇది మంత్ర అంటారు మంత్రాన్ని. సో మనస్సుని కంట్రోల్ చేసేది ఏదన్నా ఉంది అంటే కేవలం అది మంత్రానే. అందుకని హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నప్పుడు మనస్సుని కట్టి పెట్టి కూర్చోబెడుతున్నాం అనమాట, నువ్వు వినాలి నామం అని చెప్పి. సో చాలా స్ట్రగుల్ ఉంటుంది అందుకే మనస్సు. ఎందుకంటే ఇప్పటిదాకా మనస్సు చెప్తే వెళ్ళిపోవడం అనేది మనకు అలవాటైంది అనమాట. ఇప్పుడు మనస్సు కోరుకుంది అనుకోండి కొద్దిసేపు అలా బయటకు వెళ్ళి షాపింగ్ చేద్దామని, సో అది కోరినప్పుడు దాని వెనక వెళ్ళిపోవడమే ఇప్పటిదాకా మనకు అలవాటైంది. మనస్సు కోరుకుంది అనుకోండి కొద్దిసేపు అలా ఇంట్లో ప్రతిరోజు తిని బోరు కొడుతుంది, రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా కొంచెం తిందాము చాలా రోజులైంది అని చెప్పి మనస్సు కోరింది అనుకోండి, ఇమీడియట్ గా మనకి వెళ్ళిపోవడం అనేది అలవాటు అనమాట. సో
చాలా బోర్ కొడుతుంది. కొద్దిసేపు ఫేస్‌బుక్‌లో అట్లా మనం పోస్ట్‌లు అనేవి చూద్దాం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూద్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా మనస్సు కోరింది వెళ్ళిపోవడం అనేది ఇప్పటిదాకా అలవాటయింది. కానీ మనస్సు చెప్పింది ఆపుతూ, "నువ్విలా చేయడానికి లేదు. నువ్వు బయటికెళ్ళి ఇట్లా టైమ్ వేస్ట్ చేయడానికి లేదు. నువ్వు ఏదంటే అది తినడానికి లేదు. భగవంతుడికి నివేదన చేసి చేయాలి తినాలి. అండ్ దాంతో పాటు నువ్వు కూర్చొని జపం చేయాలి" అంటే మనసుకు కష్టంగా ఉంటుందా కాదా? కష్టంగా ఉంటది మాతాజీ అలవాటు కానీ లేనిది. కానీ ఒక్కసారి మనం ఏం చేయాలి తెలుసా? మనస్సుకి కష్టంగా ఉంటుంది కానీ, నాకు కాదు అని రెండిటిని వేరు చేసి చూడాలి. మనమేమవుతున్నామంటే, మనస్సుకి కష్టంగా ఉంటుందంటే, నాకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను మనస్సు ఒకటే గదా! సో, మనస్సుకి కష్టంగా ఉంటుంది. మనస్సు కోరుకుంటుంది జపం చేయొద్దు, కొద్దిసేపు సినిమా చూడంటుంది. క్లాస్ వినొద్దు, కొద్దిసేపు ఏదన్నా మనము బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో తిరుగుదామంటుంది. సో, ఇట్లా మనస్సు కోరుకుంటుంది. మనస్సు నేను ఒకటే అనుకున్నాం కాబట్టి, బాగా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం రియలైజ్ అయితూ ఉంటామో, నేను మనస్సు వేరు కాదు. నేను వేరు, మనస్సు వేరు. నేను ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనస్సు కోరుకుంటున్నా కూడా మన బుద్ధి అనేది స్ట్రాంగ్ అయితుందనుకోండి. ఎప్పుడు తెలుస్తుంది మనస్సు నేను వేరు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? విన్నప్పుడే గదా! చదివినప్పుడే బుద్ధి గదా తెలుస్తుంది. చెప్పినప్పుడు. అవును. సాధన వలన మాతాజీ. సో, మనం విన్నప్పుడు బేసిక్‌గా భగవద్గీత చదివినప్పుడు, క్లాసెస్ విన్నప్పుడే అర్థమవుతుంది. మనస్సు మీరు వేరు. మనస్సు మీరు ఒకటనుకుంటున్నారు కాబట్టే ప్రాబ్లము. 2 వేరు అని ఎప్పుడైతే వింటున్నారో, మనస్సు కోరినప్పుడు ఇమ్మీడియేట్‌గా బుద్ధి అక్కడ ప్లేస్ తీసుకుంటదనమాట. ఏం నువ్వు తీసుకో. కోరింది చేస్తేనే ఆనందం అనుకుంటున్నావా? నేను విన్నాను క్లాస్‌లో, నేను చదివాను భగవద్గీతలో. ఏంటి అంటే, నువ్వు చెప్పిందల్లా నేను చేసుకుంటూ వెళ్ళాను కాబట్టే, ఇన్ని జన్మలు ఇక్కడ తిరుగుతూ నేను బానిసగా బ్రతికాను. కానీ నువ్వు చెప్పింది నేను చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను ఏదైతే నాకు చెప్పారో ఆత్మని తన గమ్యస్థానానికి తీసుకెళ్ళాలి, భగవంతుని సేవ చేయించాలి అని చెప్పి ఏదైతే నేను తెలుసుకున్నానో, అది చేస్తాను అని బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా చెప్తుందో, మనస్సు కొంచెం వీక్ అయితదనమాట. కానీ మనస్సు చాలా పవర్‌ఫుల్ అనే చెప్పాలనమాట. బుద్ధి మనకి ఇప్పుడిప్పుడే వింటున్నాం కాబట్టి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా మనకి బేసిక్‌గా ఆహ్, అనకూడదు గానీ బుద్ధి లేదనే చెప్పాలనమాట. భక్తిలో లేనంత వరకు కూడా బుద్ధి లేదనే చెప్పాలి. ఇది ఎవరిని అఫెండ్ చేస్తున్న విషయం కాదు. ఏదైతే మనకి రైట్ ఇంటెలిజెన్స్ ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తుందో అది లేదనుకోండి. అది మనకి లేదు అనే చెప్పుకోవాలి కదా! సో, బుద్ధి అనేది ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు మనం క్లాసెస్ వింటూ మెల్లగా నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటూ, ఇంటెలిజెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటున్నప్పుడు, సో, ఇది కొంచెం పవర్ తెచ్చుకుంటుంది. కానీ దీని పవర్ ఎక్కువుంటుందనమాట మనస్సు పవర్. సో, దీని పవర్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలో తెలుసా? ఇమ్మీడియేట్‌గా భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను కృష్ణ. నా వల్ల కావడం లేదు. దయచేసి మీ కృపనివ్వండి. నాకు అర్థమవుతుంది నేను మనస్సు వేరు అని. కానీ సమ్‌వేర్ మనస్సు చెప్పింది నేను చెయ్యకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. దాని నుండి నేను బయటికెలా రావాలి? నాకు మీరే దాని నుండి బయటకొచ్చే శక్తినివ్వండి, బుద్ధినివ్వండి అని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలనమాట. సో, ఇట్లా మనం ప్రే చేసే కొద్దీ ఏమైద్దంటే, మనస్సుని జయించే స్థితి అనేది హ్మ్, ఎలా అనేది భగవంతుడు మనకి బుద్ధి, శక్తిని ఇస్తూ మనల్ని తీసుకెళ్తారనమాట. సో, మన యొక్క మెయిన్ శత్రువు బయటెక్కడో లేదు, మనతోనే ఉన్నాడనమాట. ఆ మనతో ఉన్న శత్రువుని జయించడంలోనే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే భక్తిలో మంచి విషయం ఏంటి అంటే, కేవలం మనం ఒక్కరమే ఫైట్ చేయక్కర్లా. మనతో పాటు వైష్ణవులున్నారు తోడుగా, గురువున్నారు ఆసరా అందించడానికి, భగవంతుడున్నారు కృపనివ్వడానికి. సో, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మెల్లమెల్లగా మన ఎఫర్ట్స్ అనేవి పెంచుతూ ఉండాలి. ఒంటరి పోరాటం కష్టమా కాదా చెప్పండి? ఇష్టం మాతాజీ. కష్టమే. కష్టమే. కానీ భక్తిలో ఏమవుతుంది అంటే, మనకి శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వీళ్ళందరూ ఎంత ఆలోచించారంటే, మనకొక సొసైటీ ఉండాలి. ఇప్పుడు ఒకే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరూ ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలానే మనస్సుని పైన జయించాలి, భగవంతుని సేవ చేయాలి అనుకునేవారు కూడా ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ లాగా వచ్చి వాళ్ళందరూ కలిసి ముందుకెళ్ళాలి అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ ఇస్కాన్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో, మనం ఈ భక్తుల సాంగత్యంలో వచ్చామనుకోండి మనకర్థమైద్ది. యెస్, ఐ యామ్ నాట్ అలోన్ ఇన్ థిస్ జర్నీ. నేను ఒంటరి వాడిని కాదు. నేను ఒంటరి దాన్ని కాదు. నాకు వీళ్ళందరూ తోడుగా ఉన్నారు. అండ్ నేను తప్పులు వెళ్తూ ఉన్నా నన్ను కరెక్ట్ చేయడానికి నాకు శిక్షా గురువులు, దీక్షా గురువులు ఉన్నారు. అండ్ నా ఎఫర్ట్ చూసి నాకు కృపనివ్వడానికి నాకు భగవంతుడు రెడీగా ఉన్నాడు. సో, ఇవి తెలుసుకున్నప్పుడు ఏమైద్ది అంటే, స్ట్రగుల్ ఒస్తున్నా కూడా మనకి ఇంత తోడు, ఇంత ఫెసిలిటీ ఇచ్చారు అని చెప్పి, మనం ఆ స్ట్రగుల్‌ని కొంచెం భరించి, టాలరేట్ చేసి ముందుకు వెళ్ళే ఒక ఇన్‌స్పిరేషన్ అనేది మనకి కలుగుతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, అవర్ మైండ్ అన్‌కంట్రోల్డ్ మైండే మనకి శత్రువు. ఆ శత్రువుని జయించిన వాడే గోస్వామి అవుతాడు. మనందరికీ కూడా గోదాసుడి నుంచి గోస్వామి అయ్యే స్థితి అనేది
అందరికీ ఎలిజిబిలిటీ ఉంది, ప్రొవైడెడ్ మన సాధనలో మనం సిన్సియారిటీ చూపిస్తూ గురువుల పైన భగవంతుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈజీగా మనం మనస్సుని జయించవచ్చు. ఒక్కసారి మనస్సుని జయించాము అంటే ఇంకా మనకి జయించడానికి ఇంకేమీ మిగలదన్నమాట. మనస్సుని జయించే స్థితికి ఎప్పుడు వచ్చేస్తుంది అంటే భగవంతునికి కంప్లీట్ గా శరణాగతులైనప్పుడే మనస్సుని జయించగలిగే స్థితి అనేది వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యామా చూద్దాము. యాక్చువల్ గా నేను అది ప్రిపేర్ కూడా అవ్వలేదు, సడన్ గా హరిబోల్ మాతాజీ బాగా చెప్పారు మాతాజీ. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ప్రిపేర్ అయితే ఇంకెంత బాగా చాలా చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా మంచి వండర్ఫుల్ సెషన్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన పర్పోర్ట్స్ అలా ఉంటాయన్నమాట. గోస్వామి, గోదాసుడు, మధ్యలో గోవిందుని ఎలా పెట్టాలి, రిషికేశుని ఎలా పెట్టాలి, అండ్ అవి అండ్ ఇంతకు ముందు మనం వినే క్లాసెస్ మనస్సు పైన అవన్నీ కలిపి అలా గుర్తొచ్చి చెప్పడం మాతాజీ. సో మాతాజీ మీతో పాటు నేను 3.5 సంవత్సరాల నుంచి క్లాసులు వింటూనే ఉన్నాను, వినే స్టేజ్ లోనే ఉన్నాను, కానీ ముందుగా అడిగేది గుర్తుండక ఇవన్నీ నాకు నోట్స్ లో రాసుకుంటాను, వింటూ ఉంటాను, కానీ మనసులో నిలబట్టలేదు మాతాజీ. అదే నాకు వచ్చిన ప్రాబ్లం. హరే కృష్ణ. లేదు మాతాజీ, చెప్పగలుగుతారు మాతాజీ అందరూ. ఎవరైతే ఇట్లా భక్తిలో సిన్సియర్ గా ఉంటారో మనకి కొంచెం అలా కొంచెం చిన్న భయం ఉంటది అనమాట, చెప్పగలనో లేనో అని. కానీ ఒక్కసారి చెప్పి చూడండి మాతాజీ, ఒక 3-4 టైమ్స్ మనకు అర్థమైద్ది అనమాట. అరే నేను విన్నది నేను యాక్చువల్ గా మర్చిపోలేదు. నేను కూడా ఇనిషియల్ గా క్లాసెస్ చెప్తున్నప్పుడు అనుకున్నా, నేను ఒకటి ప్రిపేర్ అయ్యాను, ఒకటికి చెప్పాను, ఎట్లా వచ్చాయి ఈ మాటలు అంటే ఎప్పుడో విన్నవి మన మనసులో రిజిస్టర్ అయిపోతాయి మాతాజీ. గురువు కృప వల్ల ఏమవుతుంది అంటే ఆ టైంకి పాయింట్స్ తీసుకొస్తారనమాట. మేబీ ఎగ్జాక్ట్ పాయింట్స్ దింపలేకపోయినా కానీ కనెక్ట్ చేస్తూ చెప్పగలిగే కృప గురువు ఇచ్చేస్తారనమాట, మన పరంపర ఇచ్చేస్తుంది. సో అలా చెప్పినప్పుడు నాకు చాలా అనిపిస్తుంది అనమాట, అరే నేను కాదు చెప్పేది, నేను ఏదో అనుకుంటున్నాను చెప్పాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, కానీ చాలా పాయింట్స్, చాలా నాలెడ్జ్ ఆ టైంకి ఆ పాయింట్స్ గుర్తొచ్చేలా చేయడం ఇదంతా కూడా గురు పరంపరనే నడిపిస్తుంది అనుకున్నప్పుడు చాలా అది అమేజింగ్ గా అనిపిస్తుంది మాతాజీ. అదే ప్రతి కదా ఒక్కరు మాతాజీ, చెప్పగలుగుతారు. మాతా స్మృతి జ్ఞానం అపోహనంచ అని చెప్పి ఆయన చెప్పారు Yes, కదా. yes, ప్రభుజీ మాతాజీ. కూడా అదే అంటారు, నాకు ఇలా గుర్తుండవు అంటే మీరు చెప్పడం మొదలు పెట్టండి, చెప్పడం మొదలు పెడితే అవే గుర్తుంటాయంట. నాకైతే వచ్చేస్తుంది. అస్సలు తెలియదు. నాకు కొంచెం మొదటి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువే మాతాజీ. లేదు మాతాజీ, చెప్పాలి మాతాజీ. అంటే మీరు మంచిగా నేర్చుకున్నారు అంత తెలుసు కాబట్టి చెప్పడం స్టార్ట్ చేయండి. ఇనీషియల్ క్లాసెస్ లో మనం కొంచెం ఎక్కువసేపు టైం ఇచ్చి ప్రిపేర్ అవుతాం, కానీ తర్వాత అర్థమవుతుంది అనమాట. భగవంతుడు గురువుల కృప తోడైతే అసలు మనం ప్రిపేర్ అవ్వంది కూడా మన నోట్లో నుండి వచ్చేస్తుంది. వచ్చాక రియలైజ్ అవుతాం, మరి ఈ పాయింట్ ఎలా వచ్చింది మనకి అని చెప్పి తర్వాత మనకే ఆయనే చెప్పిస్తారు ఏం చెప్పాలో ఆ టైంకి. అంతే మాతాజీ. హరే హరిబాల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. Yes, శోభా మాతాజీ. మాతాజీ ఇక్కడ ఒక చిన్న షేరింగ్ ఈ మాటకి. నేను ఫస్ట్ 15th చాప్టర్ భగవద్గీత అది నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయడం కూడా నాకే రాదు, నేను ఎట్లా పిల్లలకి స్టార్ట్ చేశాను ఒక 2 years back. సరే ఎలాగ చెప్తాను ఏంటి అనుకొని సరే కృష్ణుడి మీద వదిలేసి చెప్పేద్దాము ఎట్లయినా కానీ. నిజంగా అసలు థ్యాంక్స్ టు కృష్ణ. అది నేను ఇది వాళ్ళ పిల్లలు ఎదురుగా నేనేం పెద్దగా ప్రిపేర్ కూడా అవ్వలేదు, నిజం చెప్తున్నా, ప్రిపేర్ కూడా అవ్వలేదు. కానీ ఆ టైంకి అది మనం కాదు చెప్పేది, అది నాకు అర్థమైపోయింది. నేను కాదు చెప్పేది, నా పక్కనే కృష్ణ కూర్చొని నా చేత పలికిస్తున్నాడు, నా నాలుగు సరస్వతి దేవిని తాండవం ఆడిస్తున్నాడు, కృష్ణనే కలిగిస్తున్నాడు. ఈ కథ చెప్పు, ఇలా చెప్పు, గజేంద్ర మోక్షం గురించి చెప్పు, ఇవన్నీ పిల్లలకి వాళ్ళు ఎంత చక్కగా విన్నారు. ఫస్ట్ టైం మాత్రం 5 స్టూడెంట్స్ ఉండి, ఆ తర్వాత 12th చాప్టర్ చెప్పాను. నెక్స్ట్ ఇయర్ 9 స్టూడెంట్స్ వచ్చారు. అయితే నేను ఆహా కృష్ణ యూఆర్ రియల్లీ సో గ్రేట్ రా కన్నా అనుకున్నాను. నిజంగా మనం ప్రిపేర్ కాలేదు అని చెప్తున్నారు చూడండి, మీరు ప్రిపేర్ కాకుండానే ఇంత బాగా చెప్పారు అంటే ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకెంత బాగా చెప్పారు అసలు అనమాట. అది ఎక్స్పీరియన్స్ అంతే. అది ఆ ఆనందం కూడా లోపల మనకి చెప్పలేము, నోటితో చెప్పలేము, అంత ఆనందం కలిగింది. ఆ తృప్తి, సంతృప్తి. ఆహా కృష్ణ 1 hour క్లాస్ అని చెప్పేదాన్ని 1.5 hour 2 hours అయిపోయిండేది. పాపం పిల్లలు కూర్చుంటారు అట్లాగనే. నేను టైం చూసుకుని మీ అమ్మ వాళ్ళు మళ్ళీ పడతారు పొండ్రా అని చెప్పి పంపించేదాన్ని, కానీ కూర్చొని వినడానికి కూడా సిద్ధపడేవాళ్ళు మాతాజీ. అదేంటో నైస్ మాతాజీ, వెరీ నైస్. అదంతా కృష్ణ దయ, అంతకన్నా ఇంకే మనం చిన్న నిజమే, మనం కొంచెం ఎఫర్ట్ పెడితే జస్ట్ చెయ్యిలా అందిస్తే పట్టుకొని పైకి లాగేస్తాడు కృష్ణుడు అంతే. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గుడ్. క్వశ్చన్స్ లేవంటే లెట్ us క్లోజ్ ద క్లాస్. అర్థమైంది అని అనుకుంటున్నాను. బాగా అర్థమైంది మాతాజీ. అంటే మౌనంగా ఉన్నామని అర్థం అవ్వలేదు ఇంకా. చాలా బాగుంది. యా, మౌనానికి 2 ఉంటాయి అన్నమాట అర్థాలు. కంప్లీట్ గా అర్థమైన మౌనంగా ఉంటాం, ఏం అర్థం అర్థమైంది మాతాజీ. చాలా బాగా అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ, అర్థమైంది. ఆచరణలో పెట్టే శక్తిని ఇవ్వాలి. మా తరఫున మీరు కూడా ప్రార్థన చేయండి మాతాజీ. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. Yes. మాతాజీ మీరు చాలా అదృష్టవంతులు మాతాజీ. ఎందుకు మాతాజీ అట్లా అంటున్నారు? చాలా భక్తిలోకి వచ్చామంటే అందరం అదృష్టవంతులమే మాతాజీ, నేను ఒక్కదాన్నే కాదు. బట్ అంటే మీకు బాగా వచ్చానే. మాతాజీ మీకు. మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చామంటేనే మనం అందరం కూడా అదృష్టవంతులమే మాతాజీ. మనం ఏమీ ఎలిజిబిలిటీ ఉండి రాలేదు మాతాజీ, కృప ఉండే వచ్చామన్నమాట. సో బేసిక్ గా ఆ కృపనే నిలుపుకోవాలి, అదొక్కటే మనం చేయాలి ఇప్పుడు మనం. మీకు హెల్త్ కూడా కృపనే సరిగ్గా నిలుపుకోవాలి. ఉన్నట్లేదు. ఏంటి మాతాజీ? హెల్త్ కూడా సరిగ్గా ఉన్నట్లేదు. కళ్ళు కూడా చిన్నగా ఉన్నాయి, గొంతుగా రాసినట్టుగా ఉంది. సారీ, నేను లేచిందే 6:05, 6:10 అయింది మాతాజీ. నైట్ లేట్ అయింది. నేను లేచేసరికి 6:10 అయింది. ఇమీడియట్ గా ప్రభుజీ నేను క్లాస్ తీసుకోలేను అనడంతో నేను ఫటాఫట్ రెడీ అయ్యి జాయిన్ అయ్యాను. అండ్ మార్నింగ్ కొంచెం లేవగానే నాకు కొంచెం గొంతు అట్లనే ఉంటదిలేండి. సైనస్ ఉండడం వల్ల మార్నింగ్స్ కొంచెం జలుబు చేసినట్లు ఉంటది. దట్స్ ఫైన్ మాతాజీ. కళ్ళు చిన్నగా అయినా కానీ పాపం కష్టం క్లాస్ ఇస్తున్నారు మాతాజీ. చాలా అలా అనకూడదు మాతాజీ. ఇన్ని క్లాసులు చెప్తూ 6 దాకా పడుకున్నారు ఏంటి మాతాజీ అనాలి మీరు. మాతాజీ మరి ఈ రోజు మీరు మాల 18 మాలలో వేయలేదా మాతాజీ? 18 మాలలో అంటే 16 మాలలు వేయలేదా మాతాజీ? ఇప్పుడు చేస్తా మాతాజీ, పొద్దున చేయలేదు కాబట్టి ఇంకా డేలో చేస్తాను. ఇంకా ఆహా, ఈ డే అంతా కంప్లీట్ చేస్తారు మాతాజీ? చేస్తా మాతాజీ. మ్మ్. నాకు మార్నింగ్ try అన్ని రౌండ్స్ చేస్తాను. అవ్వవు మాతాజీ. మార్నింగ్ కొన్ని రౌండ్స్ అవుతాయి, తర్వాత మిగిలినవి డేలో చేస్తాను. ఇవాళ అవును లేట్ మాతాజీ, అయింది. నేను కూడా ట్రై చేస్తాను మాతాజీ. 6 మార్లు వేస్తున్నాను ఇప్పుడు. ఓకే. మాతాజీ మీరు ఒక రోజు చెప్పినప్పుడు 2 నాకు అయిపోతే ఒక రోజు 2 అవుతుంది మాతాజీ. పూర్తిగా అవడం లేదు. పూర్తిగా వెయ్యాలని ఉంది, ఇంకా అవ్వడం లేదు మాతాజీ. మెల్లిగా ఇంక్రీజ్ చేయాలి మాతాజీ, ఒక్కసారిగా మనం పెంచలేం కాబట్టి. సో ఇప్పుడు మీరు ఆ. 6 రౌండ్స్ చేస్తున్నారు కాబట్టి రేపు ఏకాదశి వచ్చినప్పుడు 7 చేయండి. అట్లా మెల్లిమెల్లిగా చేయండి. అట్లా అలాగే. చేస్తే మనం నిలుపుకోగలుగుతాము. సడన్ గా మీరు ఇంక్రీజ్ చేసినా కూడా ఒక 2-3 రోజులు చేస్తాం, తర్వాత మళ్ళీ పడిపోతుంది నెంబర్. సో సడన్ గా చేయొద్దు, మెల్లిమెల్లిగానే చేయండి, ఇంక్రీజ్ చేయండి. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక చిన్న విన్నపం మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, స్వామికి మధ్యలో గోవిందుడు ఉన్నారు, మాకు మీరు అట్లా ఉన్నారు మాతాజీ. అయ్యో ఏం లేదు మాతాజీ. మీకు మీరు- ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక మీ రూపంలో- పాయింట్ వింటున్నారు, చెప్పండి. మీ రూపంలో గోవిందుడే మీ రూపంలో మాకు ప్రసాదించారు అనుకుంటున్నా మాతాజీ. అట్లేం లేదు అది మాతాజీ. కాదు. సో మీరు చాలా సిన్సియర్ గా ఉంటూ వినాలని చెప్పి ఆ కోరిక వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మీకు ఈ క్లాసెస్ రూపంలో భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో రోజులు విన్నాను మాతాజీ. ఎంత టైం వేస్ట్ చేసుకున్నామా, ఎంత పోగొట్టుకున్నామా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్ మాతాజీ. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, కొంతమంది మాతాజీస్ కాల్ చేస్తారు, మాతాజీ ఇలా అవుతుంది, ఫ్యామిలీలో ఇలా నడుస్తూ ఉంది, పరిస్థితి ఇట్లా ఉంది, నేను సరిగా చేయలేకపోతున్నాను అని కొందరు ఎవరైనా చెప్పినప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి గైడ్ చేస్తాము, ఇట్లా 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 మీరు అడ్జస్ట్ చేయండి, మీ ఫ్యామిలీలో మీ లైఫ్లో కొంచెం మీకు టైం వస్తుంది, అప్పుడు మీరు బుక్ రీడింగ్కి కానీ వాటికి మీరు టైం ఇవ్వచ్చు అని చెప్పి నేను మాట్లాడినప్పుడు, తర్వాత నేను ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, భగవంతుడు ఎంత కృపనివ్వకపోతే నా జీవితంలో ఆ ప్రాబ్లం పెట్టలేదు అంటే కృష్ణ నా నుండి ఇంకా సేవ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఆ మాతాజీ ఫోన్ చేసి నేను ఇలా చేయలేకపోతున్నాను, నాకు రోజంతా ఇలా ఆక్యుపై అయిపోతుంది, నాకు చాలా బాధగా ఉంది అన్నప్పుడు, ఆ మాతాజీ సిన్సియారిటీ ఇంటెన్సిటీ కనిపించినప్పుడు నాకు అనిపించింది, నిజంగా నాలో ఆ ఇంటెన్సిటీ ఉందా అంటే నా జీవితంలో అంత సెట్ చేశారు కదా భగవంతుడు, మరి నేను ఇంకెంత ఒక డిటర్మైన్డ్గా ఫోకస్గా సేవ చేయాలి, నేను నిజంగా అంత చేస్తున్నానా అంత లెవెల్లో అని చెప్పి మనకు కూడా ఒక చెక్ లాగా అనిపిస్తుంది మాతాజీ. సో సాంగత్యంలో ఉన్నప్పుడు మనం ఇలా నలుగురితో కలిసి మనం ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది అనమాట, మనం నిజంగా చేయాల్సినంత మనం చేస్తున్నామా,
లేకపోతే ఎక్కడో సమ్‌వేర్ చేస్తున్నది చాలు అని చెప్పి ఆగుతున్నామా? ఇవన్నీ కూడా మనకి అనిపిస్తూ ఉంటాయి. బట్ అట్లా అనిపించినప్పుడు మనం ఇంకొంచెం సిన్సియర్ అవ్వాలి. సో భగవంతుడు ప్రతి ఒక్కరి నుండి కూడా ఒకే కైండ్ ఆఫ్ సేవ ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు కొంతమందికి 16 మాలలు చేసే వీలు కూడా ఉండదనమాట. వాళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు గాని సపోర్ట్ చేయరు. వాళ్ళు లేని టైం తీసుకొని వాళ్ళు మాల తీసుకొని చేస్తూ ఉంటారనమాట. సో, అటువంటి స్థితిలో వాళ్ళు చేసే 4, 5 మాలలకు కూడా భగవంతుడు మనం చేసే 16 మాలల కృపనిచ్చేస్తూ ఉంటారు. సో, భగవంతుడి లెక్కలనేవి వేరుగా ఉంటాయన్నమాట. సో, మన లైఫ్‌లో మనకు అన్నీ సెట్ జేసి ఇచ్చారు అంటే, మనమేదో 16 మాలలు చేసేసానా, కొంచెం బుక్ రీడింగ్ చేసేసానా అన్నట్లుంటే సరిపోదు. భగవంతుడు మన లైఫ్‌లో సెట్ చేశారంటే, ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఏదైనా నేను సేవ చేయగలనా భగవంతుని కోసం, ఇంకేదైనా నేను చేయగలనా నాకు తెలిసింది అని చెప్పి మనం ముందుకు వెళ్తూ ఉండాలి మాతాజీ. సో, అదొక్కటే నేను చేస్తున్నాను ప్రయత్నము. సో, మీరు చెప్తున్నారు గదా! మీరిలా మధ్యలో ఉన్నారు అని. సమ్‌టైమ్స్ నాకే అనిపిస్తదనమాట. నిజంగా నేను చేయగలిగినంత చేస్తున్నానా భగవంతుడు నాకిచ్చిన ఫెసిలిటీస్‌కి అని నాకే అనిపిచ్చి, అగైన్ ఐ ట్రై టు ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే అక్కడ భగవంతుడు మన భక్తిని గమనిస్తున్నాడు మాతాజీ. మనం 16 చేసామా, 4 చేసామా, 6 చేసామా, ఎంత కష్టపడి చేస్తున్నారు అనే దాన్ని భగవంతుడు యెస్ మాతాజీ. కరెక్టే. మన ఇంటెన్షన్ చూస్తూ ఉంటారు. కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా 16 మాలలు చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ స్టాండర్డ్ గివెన్ బై అవర్ ఆచార్యస్. మన గురు శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు అంటే, అది ఎంతో ఆలోచించి మనకిచ్చారు కాబట్టి, మనకి లైఫ్‌లో అంతా కుదురుతుందనుకోండి. 16 మాలలకు వెళ్ళడానికి మనం శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, నేను భక్తితో 4 మాలలే చేస్తాను అంటే, అది భక్తి అవ్వదు. మనకి తోచినట్లు మనం డిఫైన్ చేసినట్లయితే. కానీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు లేని టైంలో నేను మాల తీసి చేస్తున్నాను. నేను ఇది మాత్రమే నీకు చేయగలుగుతున్నాను కృష్ణ అని ఆఫర్ చేసినా కూడా కృష్ణ దాన్ని తీసుకుంటారనమాట. తీసుకొని కృపనిస్తారు. సో, భక్తి అనేది ఒక్కొక్క పర్సన్‌కి, ఒక్కొక్కరున్న సిట్యుయేషన్‌కి వేరీ అవుతూ ఉంటుంది మాతాజీ. సో, మనమున్న సిట్యుయేషన్‌లో, మన పరిస్థితిలో మనం ఇంటెన్స్‌గా ఉన్నామా లేదా? మనం చేయగలిగినంత మనం చేస్తున్నామా లేదా? అనేది మనల్ని మనం గమనించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామనుకోండి, దెన్ వి ఆర్ గుడ్. మంచి దారిలో ఉన్నట్లే. మాతాజీ ఒక్కసారి కూర్చొని చేయలేకపోతున్నాం మాతాజీ. 2, 3 సార్లుగా చేస్తున్నాం. పర్వాలేదు. పర్వాలేదు మాతాజీ. మెల్లిమెల్లిగా అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి కూర్చొని చేసే రౌండ్స్ కూడా ఇంక్రీజ్ చేయండి. సో, ఇప్పుడు ఒకసారి కూర్చొని 4 చేస్తున్నారనుకోండి. కొన్ని రోజులు అలా చేయండి. ఒకసారి కూర్చొని 5 మాలలు చేసేలాగా తర్వాత ప్రయత్నం చేయండి. అట్లా చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ మాతాజీ. 7:35 అవుతుంది. విల్ క్లోజ్ ద క్లాస్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू माता जी, सुन प्रभु जी. हरे कृष्णा. हरे कृष्ण. धन्यवाद हरे प्रणाम. कृष्ण माताजी. थैंक यू हरे माताजी. कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी, దండాత ప్రణామం. हरे कृष्ण माताजी. చెప్పారు మాతాజీ.